అహల్య రెగ్యులర్ చెకప్ కోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అహల్యని పరీక్షించిన తర్వాత, ఏంటి అహల్య గారు, నేను ఇచ్చిన మెడిసిన్స్ని వాడుతున్నారా? ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నారా? మరి ఏంటి ఇంత వీక్గా ఉన్నారు? ఇలా వీక్గా ఉంటే ఎలా? కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వచ్చి స్కాన్ ఒకటి చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్య బెడ్ మీద పడుకొని, నాకున్న సమస్యల వల్ల అనవసరంగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఇబ్బంది పెడుతున్నాను, ఇక మీదట అలా జరగకూడదు, నేను ఎన్ని కష్టాలు పడినా సరే నా కడుపులో పెరుగుతున్న ఇందిరగారి బిడ్డ మాత్రం సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా పెరగాలి అని చెప్పి అహల్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అవంతిక కొడుకు బుజ్జికి ఒంట్లో బాగోలేకపోవడంతో, కడుపు నొప్పిగా ఉండడంతో కడుపు నొప్పని మారం చేస్తూ ఉంటే అవంతిక హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. ఇక అక్కడ డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి నెల రోజుల పాటు చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఏది కూడా తినొద్దని చెప్తారు. ఇక దాంతో అవంతిక బుజ్జిని తీసుకుని వెళ్తూ, విన్నావు కదా బుజ్జి, డాక్టర్ ఏం చెప్పారో, నెల రోజుల వరకు చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఏవి కూడా తినకూడదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మమ్మీ అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు హాస్పిటల్ నుండి వెళ్తూ ఉండగా అహల్య గదిలో నుండి బయటకు వస్తుంది. ఇక దాంతో అహల్యను చూడగానే అవంతిక ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్, అదేం ప్రశ్న, తను ప్రెగ్నెంట్, చెకప్కి వచ్చింది అని అంటూ ఉంటారు. అహల్య, నువ్వు వీక్గా ఉన్నావని, కాసేపట్లో స్కాన్ చేస్తానని రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు అని, త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఒక 10 minutesలో వస్తానని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని అవంతిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అహల్య, నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది. అడిగేది నిన్నే, నువ్వు ప్రెగ్నెంట్వా? ఈ విషయాన్ని ఎందుకు ఇంట్లో దాచిపెట్టావు? అయినా మీ పెళ్ళి జరిగి నెల రోజులు కూడా అవ్వడం లేదు, అప్పుడే నువ్వు ప్రెగ్నెంట్వి ఎలా అవుతావో అని చెప్పి అవంతిక ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, ప్లీజ్ ఈ విషయం దయచేసి ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటే, ఎందుకు చెప్పకూడదు, ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్తాను. ఒకసారి ఆల్రెడీ అతిథికి డౌట్ వచ్చి నీ గురించి బయట పెడితే గౌతమ్ నువ్వు వేసుకునేది బలానికి సంబంధించిన టాబ్లెట్స్ అని కవర్ చేశాడు. అంటే ఆ రోజు నువ్వు నిజంగా వేసుకుంది ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాబ్లెట్సే అన్నమాట. ఇప్పుడే వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడతాను అని చెప్పి అవంతిక అహల్య ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ, నాన్న, బామ్మ అందరూ కిందకి రండి అని చెప్పి అవంతిక అరుస్తూ ఉంటే, ఇప్పుడు ఏమైందే అలా అరుస్తున్నావని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. బామ్మ, మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇంతకీ గౌతమ్ ఎక్కడా అని అంటూ ఉంటే, అప్పుడే గౌతమ్ కూడా కిందకు వస్తూ ఉంటాడు. రారా, ఇన్ని రోజులు నువ్వు అహల్య మీరిద్దరూ మా దగ్గర ఎన్ని రహస్యాలు దాచారో అవన్నీ కూడా బయటపడిపోయాయి అని అవంతిక అంటూ ఉంటుంది. అక్క, సూటిగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని గౌతమ్ అంటూ ఉంటాడు. నాన్న, అమ్మ, అహల్య ప్రెగ్నెంట్ అని చెప్పి అవంతిక అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బుజ్జికి కడుపు నొప్పి వస్తే వాడిని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అదే హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ చెకప్కి అహల్య కూడా వచ్చింది. అక్కడ డాక్టర్ కూడా అహల్య ప్రెగ్నెంట్ అని నాతో చెప్పారు. అసలు వీళ్ళ పెళ్ళి జరిగి నెల రోజులే అవుతుంది, అటువంటిది నెల రోజులకే అహల్య ప్రెగ్నెంట్ ఎలా అయింది అని చెప్పి అవంతిక ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో భానుమతి, అవునరా, అవంతిక అనేది నిజమే కదా, అహల్య ప్రెగ్నెంట్ ఎలా అయింది అని బామ్మ కూడా గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది. చెప్పు గౌతమ్, అసలు 4 రోజుల పరిచయానికి మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అహల్య ప్రెగ్నెంట్ ఎలా అయింది? నువ్వు ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా నాకు చెప్పి తీరాలి, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నువ్వే నా భర్తవని నేను ఎన్నో కలలు కన్నాను, అటువంటిది అంత సడన్గా నువ్వు నన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి అదితి గౌతమ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో గౌతమ్ ఏం సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుంటాడు. ఇంతలో అహల్య కూడా ఇంటికి వస్తుంది. అహల్య, అవంతిక చెప్పేది నిజమా? నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పి
ఇక గతంలో అహల్య వాంతులు చేసుకోవడం ఇవన్నీ కూడా అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటారు. చెప్పమ్మా, ఏం మాట్లాడవేంటి, నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పి అహల్యని అందరూ అడుగుతూ ఉంటే, అవును నేను ప్రెగ్నెంట్నే అని చెప్పి అహల్య అందరికీ నిజం చెప్పేస్తుంది. దాంతో గౌతమ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రే, నేను అప్పుడే అనుకున్నాను మీరిద్దరూ కలిసి ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్నారని. ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీరు దాచిపెట్టారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు జరిగింది. పెళ్ళైన నెల రోజులకే మీ ఇద్దరికి ఎటువంటి కార్యం జరగకుండానే అది ప్రెగ్నెంట్ అయిందంటే ఖచ్చితంగా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు కాదు కదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. లేదు బామ్మ, అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో నువ్వు అబద్ధం చెప్తున్నావు గౌతమ్ అని అదితి అంటూ ఉంటుంది. లేదు, నేను నిజమే చెప్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటాడు. నువ్వు తప్పు చేసావంటే ఎప్పటికీ నమ్మను గౌతమ్. అయినా మీ ఇద్దరి పరిచయం అయ్యి 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే అహల్యకు 3 నెలల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు కాదు అని అదితి అంటూ ఉంటే, అప్పుడు బామ్మ అంటే ఎవరితోనో కడుపు తెచ్చుకున్న దాన్ని నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావారా? అసలు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత పరువు పోతుంది. ఓసే సిగ్గులేంతానా, నా మనవడంటే మంచితనానికి పోయి నీ మెడలో తాళి కట్టాడేమో, మరి నువ్వు సిగ్గు లేకుండా వాడి చేత ఎలా తాళి కట్టించుకున్నావు? అందుకేనా అంత ఈజీగా విడాకుల కాగితాల మీద సంతకం పెట్టావు అని చెప్పి భానుమతి అహల్య గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. బామ్మ, ఇంకొక్క మాట అహల్యను ఏమన్నా నేను ఊరుకోను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. మరైతే నిజం చెప్పరా, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని భానుమతి ప్రశ్నిస్తూ ఉంటుంది. గౌతమ్ ఏం మాట్లాడలేకపోవడంతో అప్పుడు అహల్య, గౌతమ్ గారు నేను నిజం చెప్పేస్తున్నాను అని చెప్పి నా కడుపులో పెరుగుతున్నది ఇంద్రబిడ్డ అని చెప్పి అహల్య అందరికీ నిజం చెప్పేస్తుంది. ఆ ఇంద్రగాడికి పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రివేంట్రా అని చెప్పి భానుమతి మండిపడుతూ ఉంటుంది. అసలు వాడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని సిగ్గు లేకుండా నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? వాడు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడే ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఇప్పుడు దీని కడుపులో ఉన్న బిడ్డ రూపంలో ఈ ఇంటికి మరొక దరిద్రం పట్టుకుంది అని చెప్పి భానుమతి అంటూ ఉంటే, తప్పు నానమ్మ, ఈ భూమి మీద లేని వాళ్ళ గురించి అలా మాట్లాడదు అని చెప్పి గౌతమ్ గట్టిగా అరుస్తాడు. దాంతో అర్జున్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతూ, రే ఇంద్ర భూమి మీద లేకపోవడం ఏంట్రా, ఇంద్రకి ఏమైంది అని వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటే, అమ్మ నాన్న ఇన్ని రోజులు మీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. ఇంద్ర చనిపోయాడు అని చెప్పి గౌతమ్ జరిగింది మొత్తం కూడా సుభద్రకి అర్జున్కి చెబుతూ ఉంటాడు. ఆ రోజు నేను ఇంద్రని తీసుకురావడం కోసం అని చెప్పి కాశ్మీర్కి వెళ్ళాను, కానీ అక్కడ తీవ్రవాదులు ఇంద్రని అహల్యను నన్ను మా అందరినీ కూడా బంధించారు. నన్ను కాపాడబోయి ఇంద్ర ఆ కాల్పుల్లో చనిపోయాడు. చనిపోతూ అహల్య బాధ్యతని నాకు అప్పగించాడు. అందుకే అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అనాథ కాకూడదని చెప్పి నేను అహల్య మెడలో తాళి కట్టాను అని చెప్పి గౌతమ్ అనడంతో అప్పుడు సుభద్ర అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ, రే గౌతమ్, ఇన్ని రోజులు నువ్వు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే నువ్వు బాధ్యతలు ఎప్పుడు తెలుసుకుంటావో అని చెప్పి మేమంతా కూడా నీ గురించి ఎంతగానో బాధపడ్డాము. కానీ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉందిరా. ఎంతో గొప్పగా ఆలోచించి అహల్యకు తన కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరగకూడదని నువ్వు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి వాళ్ళు, ఇంద్ర చనిపోయాడన్న నిజాన్ని ఎందుకురా ఇన్ని రోజులు మా దగ్గర దాచిపెట్టావో, కనీసం వాడి చివరి చూపు కూడా మేము నోచుకోలేకపోయాము, వాడికి జరిపించాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా మా చేతులతో జరిపించలేకపోయాము అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారో. ఇక దాంతో భానుమతి, పోయినవాడు ఎలాగో పోయాడు, ఈ దరిద్రాన్ని వెంటేసుకొని రాక అక్కడే వదిలించుకొని వచ్చుంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అదితి, రే గౌతమ్, ఇన్ని రోజులు నేను కూడా నిన్ను ఎంతో అపార్థం చేసుకున్నాను. అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు అహల్యకు నీకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. రే ఇప్పటికైనా
మించిపోయింది ఏమీ లేదు. ఆ అహల్యని వదిలేరా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాము. తన కోసం మనం ఎందుకు మన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అదితి, గౌతమ్, ఆ అహల్యని వదిలేసి మనం ఇద్దరం సంతోషంగా జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడదామని అంటూ ఉంటే అప్పుడు గౌతమ్, కుదరదు అదితి, మన ప్రేమ ఒకప్పటిది. ఇప్పుడు నేను అహల్యని ప్రేమిస్తున్నాను. నా మనసులో అహల్యే ఉంది. ఎవరెన్ని చెప్పినా సరే నేను అహల్యని వదలలేను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అహల్య, తప్పు గౌతమ్ గారు, నేను మీ మధ్యలోకి వచ్చాను. నిజానికి అదితి మాత్రమే మీకు భార్య అవ్వాలి అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ కూడా అదే చెప్తుంది కదా వదిలేయమని. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నావో? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే మర్యాదగా దాని ఇంట్లో నుండి గెంటేసే, లేకపోతే నీకు ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి బామ్మ గౌతమ్తో అంటూ ఉంటే ఇక అప్పుడు గౌతమ్, బామ్మ, నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే అహల్యతో కలిసి ఉంటాను, లేకపోతే అహల్యను తీసుకొని నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక గౌతమ్ మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.